ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. ఆయన ఈ వారాహి అమ్మవారి దీక్షలో 11 రోజుల పాటు ఉంటారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవహారం మాత్రమే తీసుకుంటారు. పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో భయం లేకుండా స్థిరత్వం కోసం వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివరిలో, ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్వికాహారం తీసుకుని 2 పూటలా పూజలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు తలస్నానం చేస్తూ మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడవాల్సి ఉంటుంది. నేలపై పడుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా 9 రోజుల పాటు చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువులను ఎదుర్కోవాలని ఈ వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు.